गाइस అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు ఒక మంచి వ్లాగ్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి వీడియోని మిస్ అయితే మాత్రం మీరు చాలా మిస్ అవుతారు వీడియో అంతా బాగుంటదన్నమాట చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫుల్ నేచర్ లవర్స్ అయితే ఇంకా మరి మంచిగా ఎంజాయ్ చేస్తారు వీడియోని చూసి అంతా బాగుంటుంది మీకు లైవ్ లో చూసినట్టే ఉంటుంది ప్రతిదీ కూడా సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఏంటంటే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకెన్నో మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి బెల్ ఐకాన్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే వీడియోస్ అన్ని డైరెక్ట్ గా మీకు వచ్చేస్తాయి అన్నమాట మీరు చూడడానికి కూడా ఈజీ ఉంటుంది అప్డేట్స్ కూడా మీకు ఈజీగా తెలిసిపోతాయి సో ఈ రోజు ఒక మంచి ప్లేస్ ని చూపిస్తాను అని చెప్పాను కదా ఈ ప్లేస్ ఏంటంటే ఊటీ ఉదగమండలం ఒకప్పుడు అనేవాళ్ళం కదా ఇప్పుడు ఊటీ అంటున్నాం కదా సో అదనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వే అంతా కింద నుంచి మనం పైకి ఎలా వెళ్తున్నాం అది కోయంబత్తూరు నుంచి మేము స్టార్ట్ అయ్యాము ఊటీకి వెళ్ళడానికి సో అక్కడనే మేము ఏంటంటే ఒక కార్ అనేది మాట్లాడుకున్నాం అనమాట చాలా రీజనబుల్ బస్ అయితే ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ అవైతే కారే పర్ పర్సన్కి 250 రూపీస్ పడింది 1.5 అవర్ జర్నీ ట్రైన్ జర్నీ అయితే టాయ్ ట్రైన్స్ అవి ఉంటాయి అవైలబుల్ ఉంటాయి వాటికి ఏంటంటే ఒక 2-3 మంత్స్ బిఫోర్గానే బుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఊటీ ఇవన్నీ కూడా సీజన్ టైంలోనే వస్తాము నార్మల్ టైమ్స్లో అయితే రాము కదా సో సీజన్ టైంలో అస్సలు ఖాళీ ఉండవు అనమాట మనకి వెయిటింగ్ లిస్ట్ చాలా చూపిస్తాయి కానీ ట్రైన్ జర్నీ 7.5 అవర్స్ నార్మల్ ఈ జర్నీ అయితే మనకి 1.5 అవర్ మాత్రమే ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందంట కానీ 7.5 అవర్స్ టైం అంటే అసలు అది చాలా ఎక్కువనే చెప్తాను 1.5 అవర్ ఇక్కడ 7.5 అవర్స్ ఇక్కడ మేమైతే ఇలాగ కార్ మాట్లాడుకొని వచ్చేసామన్నమాట పైకి ఫస్ట్ మీకు టీ గార్డెన్ చూపిస్తున్నాను ఈ వీడియోలో మీరు ఇప్పటివరకు ఊటీ రూట్ అదే చూసారు కదా మళ్ళీ మీకు ఏంటంటే టీ గార్డెన్ చూపించిన తర్వాత ఇంకా కొన్ని లొకేషన్స్ అంటే ఆ రూట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను ఇదంతా మనకి టీ గార్డెన్ అనమాట ఇది ఒక విజిటింగ్ ప్లేస్ మనం ఊటీలో ప్యాకేజ్ మాట్లాడుకుంటే వాళ్ళు ఇన్ని ప్లేసెస్ అని చెప్పేసి చూపిస్తారనమాట మనం ఇక్కడ చాలా ప్లేసెస్ అనేవి విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి అందులో మెయిన్వి కవర్ చేసినా కూడా సరిపోతుంది టీ గార్డెన్ మాత్రం మ్యాక్స్ చూపిస్తారు మీకు ఎలాంటి ప్యాకేజ్ మాట్లాడుకున్నా టీ గార్డెన్ అందులో కంపల్సరీ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట కింద నుంచి పై వరకు మొత్తం గార్డెన్ ఉంటుంది ఇంకా నడవనికి కూడా అంత ప్లేస్ ఉండదన్నమాట అంత బాగుంటుంది టీ గార్డెన్ మీకు వీడియోలో చూపిస్తేనే చుట్టూ చూసారు కదా మొత్తం గార్డెనే ఉంటుంది ఇంకా చుట్టూ కొండలు గ్రీనరీ ఆ పాట తప్పితే ఏముండదు ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకుంటారు ఇలా బుట్టలు పట్టుకొని లైక్ అలా పెట్టుకొని తీసుకుంటారు కదా అవి కూడా ఇక్కడ తీస్తారనమాట కానీ ఒక్క ఫోటోకి 200 రూపీస్ చార్జ్ చేస్తారు సీజన్ కదా మరి అలానే ఉంటుంది వద్దు అనుకుంటే నార్మల్గా మనం కెమెరాతో తీసేసుకోవడమే అండ్ దీనికి ఎంట్రీ ఫీ ఉంటుంది పర్ పర్సన్కి 20 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు అనమాట ఇందులోకి వెళ్ళనీకి అని చెప్పేసి అది కాక ఫొటోస్ కావాలంటే మనం సపరేట్గా తీసుకోవచ్చు దానికి తప్పితే ఇంకా మనం దేనికి పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ టీ గార్డెన్ చూడండి ఎంత బాగుందో మధ్యలో ఏంటంటే మనం నడవడానికి స్పేస్ ఉంటుంది అనమాట అది నేనే చూడండి ఎలా నవ్వుతున్నాను కానీ ఫుల్ ఎండ ఉంది అంత ఎండలో ఫొటోస్ అంత మంచిగా రావు కానీ మేము ఊటీ వెళ్ళగానే ఫస్ట్ విజిట్ చేసిన ప్లేసే టీ గార్డెన్ అనమాట నేను దాంతో కాసేపు ఆడుకుంటున్నాను భలే నచ్చింది నాకు అది చాలా నవ్వొస్తుంది అనమాట నాకు అలా ప్లే చేస్తున్న ప్రతిసారి కూడా చాలా బాగా నవ్వొస్తుంది అండ్ ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళేటప్పటికి నిజంగా చెప్తున్నాను వే ఎలా ఉందంటే యాక్చువల్లీ మేమేమనుకున్నామంటే ముందు రోజు నైటే ఊటీ రీచ్ అయిపోతాము అని అనుకున్నాము నిజంగా ముందు రోజు నైట్ ఊటీ రీచ్ అయితే మాత్రం మేము చాలా మిస్ అయ్యేటి వాళ్ళమి ఎందుకంటే ముందు రోజు మేము ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నామంటే వర్షం పడింది దట్టు ఘాట్ రోడ్ కదా వర్షం పడేటప్పుడు ఘాట్ రోడ్లో ఎందుకు వెళ్ళడం చెప్పి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకొని కోయంబత్తూరులోనే రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసామన్నమాట నిజంగా అలా స్టే చేయడం చాలా మంచిది అనిపించింది నైట్ కనుక మేము వచ్చేసి ఉంటే ఈ వ్యూ పాయింట్స్ అన్నీ మేము మిస్ అయిపోయే వాళ్ళం అనమాట అంత బాగుంది మీకు వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు కానీ మొత్తం స్నోతో కవర్ అయిపోయి ఉంది కానీ నిజంగా చూస్తున్నాను అక్కడ ఉండి డైరెక్ట్గా మనం చూస్తే అస్సలు ఇంకా అంత బాగుందంటే నిజంగా మనం భూమి మీద ఉన్నామా అన్న ఒక ఫీల్ వస్తుంది అనమాట మనకి అంత బాగుంది ఆ ప్లేస్ నాకు చాలా నచ్చింది ఊటీ మాత్రం అసలు కొండలు అంతా ఈ టీ ప్లాంట్స్ని ఎలా ప్లాంటింగ్ చేస్తున్నారు ఎలా కట్ చేస్తున్నారు వాటికి ఎలా వాటరింగ్ చేస్తున్నారు వాటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి నాకైతే చాలా షాక్ అనిపించింది అనమాట నిజంగా కింద నుంచి మనం వ్యాలీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఘాట్ రోడ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనకి పైన రీచ్ అయ్యే వరకు కూడా మొత్తం టీ గార్డెన్ ఉంటుంది మనకి చర్చిలు కూడా
చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం కింద నుంచి చూసుకొని వెళ్ళినా కూడా యేసుప్రభుది ఒక శిల లాంటివి, ఇంకా మేరీ మాత శిల, ఇంకా యేసుప్రభు బోధిస్తున్నట్లు చర్చిలు ఇలాంటివి చాలా కనిపిస్తాయి అన్నమాట. మనకి వెళ్ళే వేలో చాలా క్రిస్టియన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, క్రిస్టియనిజం అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. సో దట్టు మనం వెళ్ళిన సీజన్ కాబట్టి మంచిగా లైటింగ్స్తోని డెకరేషన్ చేసి మంచి మంచి కలర్స్ వేసి చాలా బాగా అనిపిస్తాయి అవి కూడా మనకి. అండ్ ఇంకా గ్రీనరీ అయితే మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. హౌసెస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ రిసార్ట్స్ అవన్నీ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి అనమాట మనకి కింద నుంచి. అండ్ పైకి వెళ్తున్న వేళ్ళు చిన్న చిన్న విలేజెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది చూడండి, ఇది ఒక టౌన్ అనమాట, ఊటీకి ముందు ఉంటుంది. అసలు అంత పైకి ఎలా కట్టుకున్నారా అనిపించింది నాకు నిజంగాన. మనం వెళ్తున్నదే వ్యాలీ రోడ్ కదా, సో ఇక్కడ మళ్ళీ కింద నుంచి స్టార్ట్ చేసుకుని పై వరకు చూసి అసలు ఎన్ని హౌసెస్ మనకి కనిపిస్తున్నాయో చూసారు కదా అసలు. కానీ వీళ్ళు చాలా లక్కీ, ఎందుకంటే డైలీ ఈ నేచర్ని చూస్తూ ఉండొచ్చు కదా. మనకంటే కొత్త కానీ వీళ్ళకి ఈ చలి అంతా కూడా అలవాటు అయిపోతుంది అనమాట. అంత ఎక్కువ ఏం అనిపించదు. కానీ మనం విజిటర్స్గా అప్పుడప్పుడు వెళ్తాం కాబట్టి మనకి ఒకేసారి ఎక్కువ అనిపిస్తుంది. వీళ్ళు అలా నేచర్ని చూసుకొని ఎంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకైతే కామన్ అనిపిస్తుంది, అలవాటు అయిపోతుంది కదా, మనంత స్పెషల్గా అనిపించదు. అప్పుడప్పుడు వెళ్ళినాం, మనకి మాత్రం అబ్బాయి ప్లేస్ ఎంత బాగుందో అని అనిపించేటట్టు ఉంటుంది. ఇంకా ఊటీని చూస్తే మాత్రం ఈ ప్లేస్ ఎంత బాగుంది, ఈ నేచర్ ఎంత బాగుంది అన్నట్టే అనిపిస్తుంది. దట్టు మాకు ఇంకా లక్ ఏంటంటే ముందు రోజే వర్షం పడింది కదా, సో వర్షం పడడం వల్ల క్లైమేట్ ఇంకా బాగుందనమాట. నార్మల్గా ఎండ కాస్తే మళ్ళీ ఇంత మంచి క్లైమేట్ మాకు రాదేమో, కానీ వెళ్తున్న వేలో మాత్రం చాలా కోతులు ఉంటాయి. ఫాస్ట్ డ్రైవింగ్ చేస్తే మాత్రం వాళ్ళకి చాలా డేంజర్, ఎందుకంటే అవన్నీ కూడా మనకి రోడ్డు మధ్యలో ఆడుకుంటూ ఉంటాయి అనమాట. కొన్ని అయితే మాత్రం వాటిని చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. బస్ డ్రైవర్స్ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు, కార్స్ అవన్నీ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కదా. సో ఏదైనా ఒక్క కోతికి చిన్న దెబ్బ తగిలినా సరే మొత్తం అన్ని కోతులు ఒకేసారి వచ్చేసి మూకుమ్మడిగా ఉంటాయన్నమాట. అలాంటి టైంలో మాత్రం వాటి దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు. ఆ రోడ్డు చూసారా మనకి మంచుతో ఎంత కవర్ అయిపోయి ఉన్నదో. ఇంకా ఏంటంటే ఇదంతా ఒక అడవి ప్రాంతం కదా, సో మనకి ఊటీ వెళ్ళే వే మొత్తం, ఆ ఘాట్ రోడ్ వెళ్తున్న వే మొత్తం మనకి ఏంటంటే ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, వాటికి హాని చేయొద్దు అని చెప్పి మనకి బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ చూసారా మనకి ఒక పాల సముద్రంలా ఉందన్నమాట. మన వైజాగ్లో వంజంగి ఇవి ఎలా ఉంటాయి, లంసింగ్ ఇవి ఎలా ఉంటాయో సేమ్ అలా ఉంది మొత్తం. ఇంకా కిందన ఏం కనిపించట్లేదు అనమాట, పైన మొత్తం మంచుతోనే కవర్ అయ్యి ఉందన్నమాట. చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను. ఈ వే మాత్రం అల్టిమేట్ ఉందన్నమాట. అసలు ఫుల్ నేచర్తో కవర్ అయ్యి మధ్యలో ఏంటంటే వాటర్ ఫాల్స్లో అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదు మనకి. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి, కొన్ని అయితే ఇంకా ఆ కొండ ఎంతైతే ఉందో ఆ కొండ పైనుంచి ఒక జలపాతం లాగా చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట. అలాంటివి మనకి చాలా ఎక్కువ కనిపిస్తాయి. అండ్ మీకు చెప్పినట్లు ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అని చెప్పాను కదా, బోట్స్తో పాటు మనకి ఆ కొండ మీద నుంచి రాళ్ళతోని ఒక వేలాగా ఉంటాయన్నమాట. మనకి ఆ వేస్ చూస్తేనే అర్థమైపోతాయి ఇవి ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్స్, లేకపోతే యానిమల్స్ క్రాస్ చేసేవి అని చెప్పేసి మనకి అవి ఆ వేస్ చూస్తేనే అర్థమైపోతాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. అండ్ మనకి ఇంకా ఎలిఫెంట్స్ తిరుగుతున్నాయి అనే దానికి ఇంకా ఏంటంటే చెట్లు అయితే ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటాయి అనమాట. రోడ్ల మీద కాదు, ఆ పైన అప్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి చెట్లు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటుందన్నమాట. వాటిని చూసి మనకు అర్థం చేసుకోవచ్చు అది ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ ఏరియా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు చూసారు కదా వ్యూ పాయింట్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక పాల సముద్రం లాగా ఉంటుంది, కిందన ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి సిటీస్ లాంటివి కానీ హౌసెస్ కానీ ఇలాంటివి అసలు ఏమి ఉండవు. అండ్ ఇక్కడ ఫొటోస్ అవన్నీ కూడా చాలా బాగా వస్తాయి చూసారా. అక్కడ వాళ్ళు కూడా మనకి ఏంటంటే వెహికల్స్ అనేవి ఆపి ఫొటోస్ అనేవన్నీ తీసుకుంటున్నారు అనమాట. మేము కూడా ఆ డ్రైవర్కి రిక్వెస్ట్ చేసి ముందు ఆపనన్నారు, అని రిక్వెస్ట్ చేసి ఆపించి అక్కడ వీడియోని షూట్ చేపించి మేము కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. ఒకవేళ మీరు కూడా వెళ్తే వాళ్ళని మంచిగా అడిగి రిక్వెస్ట్ చేయండి. బస్సెస్ అయితే అసలు ఇవన్నీ అవ్వవు, కానీ ఒకవేళ బస్ కాకుండా నార్మల్గా వెళ్తే మాత్రం మీరు ట్రై చేయండి. ఇది ఏంటంటే చాక్లెట్ ఫ్యాక్టరీ ఇంకా టీ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ మనకి ఈ రెండు చాలా ఫేమస్ కదా. మనకి ఏంటంటే టీ ఫ్యాక్టరీలోకి వెళ్ళడానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు టికెట్, దానికి కాంప్లిమెంటరీగా ఒక టీ కూడా ఇస్తారు. అక్కడే ఒరిజినల్గా తయారైన టీ కూడా మనకి ఇస్తారనమాట, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను టీ తాగాను కానీ ఒకసారి ఇక్కడ ఒరిజినల్గా తయారవుతుంది కదా, తాగి ఎలాగుందో ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం తాగాను. మంచిగా అనిపించింది నాకు, టేస్ట్ అది చాలా బాగుంది. ఇదే అనమాట టీ టేస్టింగ్ అని చెప్పేసి అక్కడ బోర్డు ఉంది కదా, అక్కడే మనకి టీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక చిన్న స్టీల్ గ్లాస్లో ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా ఇక్కడ మిషనరీ
అవన్నీ కూడా మొత్తం ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటాయి అన్నమాట టిన్స్ లాగా. ఆ టిన్స్లో నుంచి ఇప్పుడు మీకు స్టీల్ గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఆ సైజ్ గ్లాస్తో ఏంటంటే మనకి టీ అనేది కాంప్లిమెంటరీగా ఇస్తారనమాట. కానీ చాక్లెట్స్ మాత్రం మనం పే చేసి కొనుక్కోవాలి మీకు. అండ్ టీ పౌడర్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ, మీకు అవి కూడా చూపిస్తాను. అవి కూడా ఎలా ఉన్నాయని చెప్పి చూపిస్తాను మీకు. అండ్ ఆ టీ కలర్ చూసారా, చాలా బాగుంది కదా, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ వచ్చేటప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇదే టీ పౌడర్ కౌంటర్ అనమాట మనకి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే చాక్లెట్ పౌడర్ టీ, ఇంకా ఇలాచీ టీ, జింజర్ టీ, ఇలా చాలా రకాలు ఉంటాయి. గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, ఇలా అన్ని ఒరిజినల్గా తయారు చేసినవి అనమాట. ఇవన్నీ అక్కడ ఉన్న ఫ్యాక్టరీలో తయారు చేసి అమ్ముతున్నవి. కాస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 250 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇవి మనకి 250 రూపీస్ అనమాట. మసాలా టీ కూడా ఉంటుంది, ఇంకా చాక్లెట్ టీ, ఇవన్నీ కూడా 250 గ్రామ్స్ వచ్చేసి 250 రూపీస్ అనుకుంటాను. అండ్ ఇక్కడ ఈ బాక్సెస్లో ఉన్నాయి కదా, ఇవైతే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మేమైతే జింజర్ టీ తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ టీవీలో ఏంటంటే టీ ఫ్యాక్టరీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఇంకా ఏంటంటే అక్కడి నుంచి ఆ ప్లాంట్స్ నుంచి ఆ టీ పౌడర్ని ఎలా తయారు చేస్తారు, మెషిన్స్లోని ఎలా అవన్నీ వేస్తారు అని చెప్పేసి అక్కడ మనకి టీవీలో డిస్ప్లేలో కనిపిస్తుంది. అండ్ ఇదంతా వచ్చేసి మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. రెండు ఒకే దగ్గర ఉంటాయి, ఒక ఫ్లోర్లో అది, ఒక ఫ్లోర్లో ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి కాంప్లిమెంటరీగా చాక్లెట్ ఏమీ ఇవ్వరు, టేస్ట్ కూడా ఇవ్వరు అనమాట. నార్మల్గా మనం అక్కడ ఉన్న నేమ్స్ బట్టి కాస్ట్ బట్టి తీసుకొని ట్రై చేయడమే. మేము తీసుకున్నాము, చాలా చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో కొన్ని తీసుకున్నాము. కూడా మనకి చాలా అమ్ముతారు హ్యాండ్ మేడ్ చాక్లెట్స్, వాళ్ళ హోమ్ మేడ్ చాక్లెట్స్ అని చెప్పేసి వాళ్ళే తయారు చేసి అమ్ముతారు అనమాట. ఇక్కడ ఫ్యాక్టరీలో చాలా చాక్లెట్స్ తీసుకున్నాము. బయట కూడా మళ్ళీ ఇంకా డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాం అనమాట చాక్లెట్స్. అండ్ ఇక్కడ స్పైసెస్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ వాళ్ళు ఏంటంటే అవి కూడా పండిస్తారనమాట. సో అవి కూడా చాలా ఫేమస్. అండ్ ఇంకా ఏంటంటే బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అనమాట. హెయిర్కి కానీ, హెయిర్కి ఆయిల్స్ కానీ, లేకపోతే బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవి కూడా మనకి చాలా అవైలబుల్ ఉంటాయి అక్కడ. మీరు ఊటీ వెళ్తే మాత్రం టీ పౌడర్ కంపల్సరీ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అది ఏదైనా జింజర్ టీ ప్యాకెట్ మేము ఓపెన్ చేసినప్పుడు అయితే ఆ స్మెల్ ఒక్కసారి ఎంత మంచిగా వచ్చిందంటే మంచి టెంప్టింగ్ ఉంటుంది. అండ్ చాక్లెట్స్ మీరు ఏ చాక్లెట్ అయినా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ ఫ్యాక్టరీ నుంచి బయటకు రాగానే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మనకి చాలా చీప్ ఉంటాయి, బొమ్మలు కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ చాలా దొరుకుతాయి, చాలా చీప్ కూడా ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇవి కూడా ట్రై చేయండి, చాక్లెట్స్ మాత్రం ట్రై చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకైతే ఉంటాను, బాయ్ బాయ్.